Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ శ్లోకము. శ్రీ భగవానువాచ శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలా కాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఫలాపేక్ష లేనివారును నిశ్చల చిత్తులును అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ శారీరక వాచిక మానసికములను 3 విధములైన తపస్సును సాత్వికమని పెద్దలు చెప్పుచున్నారు. శ్రద్ధయా అను పదమునకు పరయా అను విశేషణమును చేర్చుట వలన సామాన్య శ్రద్ధ చాలదని, ఎక్కువ శ్రద్ధ లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమని తెలియచున్నది. ఎలా అనగా సాధకునకు మధ్య మధ్య ఏవైనా అంతరాయములు కలిగినచో కొంచెము శ్రద్ధ చలించిపోవును. అందుచే అపరిమితమగు శ్రద్ధతో విశ్వాసముతో పట్టుదలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయను దాటడానికి వీలవుతుంది. నరైహి ఇచ్చట నరులు అని చెప్పబడినదే కానీ జాతి మత కులాలు ఏవీ కూడా చెప్పబడలేదు. కావున మానవులందరూ పరమార్థ లక్ష్యమును సాధించుటకు భగవంతుని అన్వేషించుటకు అర్హులే అని గీతాచార్యులు తేల్చి చెప్పారు. యుక్తై భగవంతునితో ఆత్మతత్వముతో పరమార్థ సాధనతో కూడిక కలవారు ప్రాపంచిక దృశ్యజాలముతో కూడిక తగ్గించుకొని భగవద్ధ్యాన పరులై ఉండువారు నిశ్చల చిత్తులు యుక్తులు అనబడుదురు. దీనిని బట్టి సాత్విక తపస్సును ఆచరించువారు 3 సద్గుణములు కలిగి ఉండవలెనని తేలుచున్నది. అవి ఏవంటే వారు పరమశ్రద్ధతో కూడి ఉండవలెను, ఫలమును గోరక కర్మను చేయవలెను, నిశ్చల చిత్తము లేక భగవద్ధ్యాన పరత్వము కలిగి ఉండవలెను. ఇట్టి ఉత్తమ స్వభావములు కలిగి పైన తెలిపిన త్రివిధ శారీరక వాచిక మానసిక తపస్సులను ఆచరించుచో అది సాత్విక తపస్సు అనబడును. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.